RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. కర్నూలు జిల్లా కొసిగి మండల పరిధిలోని నేలకొసిగి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సర్వే రికార్డులు 100 సంవత్సరాల క్రితం తయారు చేయబడ్డాయి. ఆ తర్వాత భూమిపైన జరిగిన సరిహద్దుల మార్పులో పూర్తి స్థాయిలో చేయకుండా రికార్డులు కొనసాగించబడ్డాయి. ప్రస్తుత సాంకేతిక మరియు ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా రికార్డులను ఆధునీకరిస్తూ మెరుగైన నాణ్యతతో రాష్ట్రంలోని ప్రతి భూ యాజమానికి న్యాయం చేయడం కోసం రీసర్వే కొనసాగుతోంది. భూ యాజమానుల సంతృప్తి ధ్యేయంగా భూముల రీసర్వే విధానాన్ని సమూలంగా మార్చివేసి నూతన విధానంలో భూ సర్వేని చేపట్టడం జరుగుతోంది. రీసర్వే చేపడుతున్న గ్రామాల్లోని భూ యాజమానులకు సర్వే జరుగు తేదీ సమయంను ముందుగానే వ్యక్తిగత నోటీస్ ద్వారానే కాకుండా SMS ఫోన్ కాల్స్ ద్వారా లేదా వాట్సాప్ సందేశం ద్వారా కూడా తెలియజేయడం జరుగుతోంది. కొసిగి మండల పరిధిలోని నేలకొసిగి గ్రామంలో గ్రామసభ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. రీసర్వే అంటే ఏమిటి, ఎలా చేస్తారు, తేడాలు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి మరియు వాటిని పరిష్కరించడానికి చట్ట ప్రకారం ఉన్న పద్ధతులను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ₹100 2 వస్తాయి, ₹10 10 వస్తాయి. అంటే అర్థమేమి? నీ జీరోకి జీరో. ఇది జీరో ఎక్స్టెంట్ వేరియేషన్. అంటే మీరు కొలతలు తీసుకునేటప్పుడు వ్యత్యాసాలు కనపడవు. జీరో అంటే మీరు ఎక్కడి నుంచి పాయింట్ తీసుకుంటారో ఇక్కడి నుంచి పాయింట్ ఆ గోడ వరకు తీసుకుంటారు. కళ్ళతో చూసి పెద్ద కనపడుతుంది. కొలతలు వేసే మనకి ఎంత 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 ఒక ఎకరా ఒక 10 గొలుసు అయితే ఒక ఎంత అనుకున్నాము, గొలుసు అనుకున్నాం. ఇది ఏం చూపిస్తుంది? అది 100 సెంటీమీటర్లు మనం అనుకున్నప్పుడు ఇది 100 అనే చూపిస్తే 100.111 చూపిస్తారు డెసిమల్స్. అర్థమైందా? మనం 100 అనుకుంటాం, 0.111 కూడా ఇది లెక్క చూపిస్తారు. అంటే అర్థమేమి? ఇది 40 శాటిలైట్తో లింక్ అయిపోయింటుంది. ఒక్క శాటిలైట్ కాదు. మీరు చూసే ఉంటారు శాటిలైట్ గురించి. మా చంద్ర ఫోన్ కూడా శాటిలైట్. ఇక్కడ నుంచి నాకు ఏమైనా వైర్లు ఉన్నాయా? లేవు కదా. ఎట్లా పని చేస్తుంది? నేను ఇక్కడ కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్నా, ఫోన్ పే చేస్తున్నా. ఐ టెక్నాలజీ వాడుతున్నాము. శాటిలైట్ లింక్ అయి ఉంటుంది. శాటిలైట్ ద్వారా మనం వెళ్ళిపోతున్నాం. దీనికైనా వైర్లు ఉన్నాయా? ఎందుకు లేవు? గతంలో ఫోన్లకు వైర్లు, ఇప్పుడు వైర్లు పెట్టుకొని తిరుగుతామని దీనికి లేవు. సేమ్ ఇదంతే. దీనికి టవర్స్ ఉంటాయి. మనకి ఇక్కడ బెల్లగల్ ఒక టవర్, బెల్లగల్ నుంచి మనకు లింక్ అయి ఉంటుంది. అక్కడ రాడార్ సిస్టమ్ లాగా సిస్టమ్ పెట్టినాం, దీనికి లింక్ అయిపోతుంది. ఆ రాడార్ సిస్టమ్ శాటిలైట్ లింక్ అయిపోతుంది. మీకు అర్థమైందా? అక్కడి నుంచి డేటా ఎక్కడికెక్కడ రికార్డ్ అయిపోతుంది. ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. రైతులకు సంబంధించి సర్వే నంబర్లు కొత్త పట్టాదారు పుస్తకం రావడం జరుగుతుంది. తర్వాత DLR అంటారు, కొత్త పుస్తకాలు ఇవన్నీ రావడం జరుగుతుంది. మీకు సంబంధించి మీరు ఏదైతే గతంలో ఉన్న చోట ఎక్కువ ఇచ్చింటారు, గ్రామాలలో తక్కువ ఇచ్చింటారు, భూమి బాలిన చోట తక్కువ తీసుకొని ఉంటారు. కొన్ని అట్లా పంచాయతీలు కానీ అట్లా పరిష్కారం చేసుకొని జరిగి ఉంటాయి. ఇప్పుడు సర్వే చేసే టైంలో వాళ్ళకి సంబంధించిన విషయాలు, అప్పుడు నాకు 2 ఎకరాలు 1.90 వచ్చింది, 2 అంటే మీ మధ్యలో ఒక అంగీకారం చేస్తే 100% నేను ఎందుకు చేస్తున్నా అంటే చాలా 1,00,000 ఎకరాలు చేసినాం. మాకు చాలా చోట సమరస్య పరిష్కారం చేసినాం. ఎందుకు చెప్తానంటే వేమగోడి విలేజ్ ఉంటుంది. వేమగోడి విలేజ్ అన్నదమ్ములే పంచాయతీ పరిష్కారం చేస్తారు. ఒకరికి 10 ఎకరాలు వస్తే ఒకరు 490 వచ్చింది, ఒకరికి 510 వచ్చింది. అన్నదమ్ములు సొంత వాళ్ళ పంచాయతీ ఎవరు తెచ్చుకున్నా వాళ్ళు మీరు కరెక్టే. మీరు కొలతలు వేస్తాం, మీరు కొలతలు వేసుకోకుండా పంచాయతీ మీరు 7 రోజుల తర్వాత సార్ సర్లేదు సార్ మేము అంగీకారం చేస్తాం అంటే మేము 7 రోజులు టైం తీసుకున్నాం. మాకు అండర్స్టాండింగ్ వస్తారు, అంగీకారం తెలియజేస్తారు. మన కొంతమంది కొన్ని చోట్ల చెప్తాను, మన కాను భూమి నాకు ఎందుకు సార్, నాకు వద్దు, నాకు 2 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు చాలు, ఎప్పుడుగా నాకు తెలియదు వద్దనే వాళ్ళు బట్టి మనకు గ్రామ ప్రజలు ముఖ్యంగా సహకరించాలి. మీకు తెలియని